ఉండే సంతకాలతో ఆ రోజు అది పూర్వకులతోనే ఈరోజు మనం మళ్ళీ ఆ భవన నిర్మాణం మంచి అద్భుతంగా చేతుల మీద మనందరితో జరిగింది. ప్రతిదానికి జీవనంలో మన లోకల్ క్యాండిడేట్ పార్టీలను చూడాలని దయచేసిన రైతులకు ఇన్ని కార్యక్రమాన్ని జీవనను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కార్యవర్గం శుభాకాంక్షలు. మాట్లాడదాం. సభకు నమస్కారం. ఈరోజు శుభదినం. గతాన్ని మర్చిపోయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన సామాజిక వర్గానికి సంబంధించి మన ప్రియతమైనది శాసన మండలి సభ్యులు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి అన్న జీవనన్న గారు, వేదికపై పైనటువంటి పేరు పేరున పెద్దలందరికీ గౌరవ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా గతంలో ఎందుకు మర్చిపోతున్నానంటే గతంలో ఎన్నికల్లో గడిచినప్పటికీ ఈ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఉండేటువంటి వివిధ అంశాలు కావచ్చు, చాలా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రజల మధ్య ఉన్నటువంటి మన ప్రజా నాయకుడైనటువంటి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి దేశంలో చూస్తే మీరు సర్వే చూసినా కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేవలం అన్ని వివిధ రాజకీయ పార్టీలను మనం పరిశీలించిన కేవలం ఒక జీవన్ రెడ్డి గారి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కేవలం మనము మన మధ్యలో ఉండడమే కాకుండా నిష్కాళిగా కూడా స్పందించి ఆ సమస్యను వెంటనే పరిష్కరించేటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తన రాజకీయ జీవితంలో మనం చూసినాం. ఇక్కడ మీ అందరికీ చెప్పవలసినటువంటి అవసరం లేదు. అందరికీ నాకంటే కూడా మీకు స్థానికంగా ప్రతి విషయం కూడా అన్నగారి విషయంలో 82లో సమితి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన 44 దశాబ్దాల జీవిత కాలంలో కూడా ప్రజల మధ్యలో ఉన్నదే తప్ప ఎప్పుడు కూడా హైదరాబాద్ లో పక్కా వేసి వేరేగా ఉండేటువంటి వ్యక్తి కాదని మరి ఈరోజు వైశ్యుల పిలిపే జీవన్ రెడ్డి గారి గెలుపుగా వైశ్యుల పిలిపే కాకుండా మనస్ఫూర్తిగా పనిచేసి ఒక్కొక్కరు మనం సామాన్యంగా కాదు. వైశ్యులు అంటే మరి గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మన వైశ్యులే కాకుండా వైశ్యులలోని అత్యధిక సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులు వైశ్యులు. మనం ఒక్కొక్కరం 100 మంది కాదు 500 మందిని కూడా వైపు మరచి ఓటు వేసే విధంగా ప్రయత్నం చేసే స్థితి ఉన్నటువంటి యుక్తులమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ రోజు మనం ఇంతమంది జీవన్ రెడ్డి గారి కోసం ఇక్కడికి రావడం కాదు, వచ్చిన ప్రతి వ్యక్తి మనస్ఫూర్తిగా మనం రాబోయే ఎన్నికల్లో మన ప్రాంత సమస్యలు. ఈనాటి ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందరూ కూడా ఐకమత్యంతో అన్ని ఏ విషయాలు నాటి కూడా అన్నింటినీ వదిలిపెట్టి మనం అందరం కలిసి జీవన్ రెడ్డి గారికి మద్దతు పలుకుదాం. మరి ఈ మద్దతుతో యావత్తు తెలంగాణ ఉలిక్కి పడే విధంగా జీవన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలుపుడు ఇవ్వడమే మనకు అసలైన బహుమతి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఈనాటి సమావేశానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వర్తక సంఘ భవనానికి కూడా 10 లక్షల రూపాయలు లిఫ్ట్ గురించి మంజూరు చేసినందుకు సభాముఖంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్య వైశ్యులు అంటేనే దాదాపు 90% మంది వ్యాపార కులానికి చెందినవారు, వ్యాపారస్తులు. మరి అలాంటి వ్యాపార సంస్థకు సంబంధించిన సంఘ భవనానికి కూడా వారు అండగా నిలిచినందుకు మరి ఈ వేదికను నేను శుభాకాంక్షలు తెలియజేసేందుకు, వారికి కృతజ్ఞత తెలియజేసేందుకు వాడుకుంటున్నాను. మరి ఇంతవరకు చెప్పిన ఒక అభయాంజనేయ స్వామి ఆలయమే కాదు, వైష్ణవమే కాదు, ఈ రోజు జగిత్యాల పరిధిలో పడి ఉన్న ఏ దేవాదాయ ధర్మాదాయ శాఖకి
సంబంధించిన భూములు కానీ అన్యాక్రాంతం కాకుండా వాటిని కాపాడి ఆ ఆస్తులను కాపాడి ఆ ప్రాంగణాల్లో దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు అయితేనేమి వాటిని దేవాలయాలకు సంబంధించిన ఆస్తులుగా స్థిరీకరించి వాటిని కాపాడిన ఘనత కేవలం జీవన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారికి దక్కుతుంది అనట అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎట్లంగట్ లోపల విద్యానగర్ లోపల ఒక రామాలయము మరి నిర్మాణం జరిగింది అని అంటే ప్రతి ఒక్క అణువణువు ప్రతి ఒక్క వ్యక్తి మరి నిర్మాణానికి జీవన్ రెడ్డి గారి సహకారమే ఉంటుంది అని చెప్పి చెప్తారు. క్యాంపులోకి వెళ్ళినట్టయితే రామాలయ నిర్మాణం జరిగింది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు మరి ఒక తాత్కాలిక షెడ్ల కింద స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఒక శాశ్వత ప్రాతిపదికన స్వామివారి కళ్యాణానికి ఒక షెడ్డు నిర్మాణం చేసినట్టయితే బాగుంటుందని ఒక దూరపు ఆలోచనతోటి షెడ్డు నిర్మాణానికి తన సొంత సంబంధించిన ఆలోచనను ముందు పెట్టి ఆ షెడ్డును నిర్మాణం చేపించిన ఘనత జీవన్ రెడ్డి గారిదే. ఈ రోజు రేపు జరగబోయే కళ్యాణం కూడా అదే షెడ్ కూడా జరుగుతుంది, మనందరం చూస్తున్నాం. మరి అదే విధంగా ఇప్పటివరకు వైశ్య భవనానికి సంబంధించింది మన వైశ్యులందరికీ కూడా కోరిక ఉండే ఆ ఆస్తి వైశ్యులకు వస్తే మనందరికీ బాగుంటుంది. ఎందుకంటే వైశ్యులతే తీసుకోబడిన భూమి, వైశ్యులచే నిర్మించబడిన భవనం ఏదో కొన్ని కారణాల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖకు వెళ్ళడం, మరి అలాంటి స్థలము అలాంటి భవనము మళ్ళీ వైశ్యులకు వస్తే బాగుంటుంది, మేమందరం ఐకమత్యంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేసినప్పుడు మరి అలాంటి వైశ్య భవనం మరి రాష్ట్ర చరిత్రలో కూడా ముందు కానీ రాబో కాలంలో కూడా కానీ అయ్యే అవకాశం లేకుండా మరి ఈ జగిత్యాల పట్టణ ఆదివాసులకు అందజేయడం శుభసూచకంగా తెలియజేస్తూ మరి పెద్దలు చక్రం కిషన్ గారి కార్యక్రమం రావడం జరిగింది. వారి వేదిక మీద రావచ్చు నుండి 13వ తేదీ మే వరకు మనకు నిజామాబాద్ ప్రాంగణ లోపల లోకసభ పరిధి లోపల ఎవరు ఉన్నా కానీ ప్రత్యేకంగా ఫోన్ ద్వారా కానీ ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనం చెప్పేది కాదు, మనకంటే ఎక్కువ బయట ప్రాంగణాలు కూడా తెలుసు. ఎన్నోసార్లు ఇప్పుడు 3 పర్యాలు నిజామాబాద్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. వెళ్ళొస్తే మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం, ఇలాంటి నాయకుడు మేము ఓటేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటుంటే ఒక్కొక్క గ్రౌండ్ లా మన వాకింగ్ గ్రౌండ్స్ లా వాళ్ళు వెళ్తే నిజంగా మేము ఒక ఎంపీ పోటీ చేసే అభ్యర్థి కూడా ఇంత మా అందరినీ కలిసిపోయే విధంగా కలిసిపోతుందంటే మేము నిజంగా చేసుకున్న పుణ్యం, మేము అలాంటి వ్యక్తిని మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ మరి బయట కంటే ఎక్కువ స్పందన మరి మన జగిత్యాలలో కూడా రావాలి. ప్రతి ఒక్కరం కూడా మన వ్యాపార ప్రాంగణాలకు ఎవరు వచ్చినా కానీ మేము ఈసారి జీవన్ రెడ్డి గారికి వేద్దామనుకుంటున్నాం, మీరందరూ వేయాలి. ఆవశ్యకత జీవన్ రెడ్డి గారి గెలుపు మన అందరికీ అవసరం, తనకంటే ఎక్కువ మన జగిత్యాల ప్రాంత వాసులకు అవసరం అన్న విషయాన్ని నొక్కి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై జయవాస. ముఖ్యంగా మనకు ఈ ఎంపీ ఎలక్షన్స్ అనేది మనకు ఎమ్మెల్యే గవర్నమెంట్కు భగవంతుడిచ్చిన వరం అనుకోవాలి. ఖచ్చితంగా జగిత్యాలకి ఇప్పుడు మనకు ఒక నాయకుడు కావాలి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ చెప్తున్నారు, గతంలో ఏం చేశాడని అందరూ చెప్తున్నారు, ఇప్పుడు కూడా చేయడానికి జీవన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్లో అసలు వైశ్యులంటే ప్రతి ఒక్క సేవా కార్యక్రమాన్ని ముందుంటారు. ఏ సేవా కార్యక్రమం అయినా కానీ ఎటువంటి కార్యక్రమాలు ముందు చేస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లలో ముందుండి అందరికీ మనం ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి 1000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కో సమయం 10 ఓట్లు ఇచ్చినా మనమైనా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ చేయడానికి ముందుకు వచ్చి అందరి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో విషయం ఏంటంటే ఈ టౌన్లో ప్రతిసారి టౌన్లోనే మెజార్టీ పోతుంది. అంటే నాకు తెలిసిన నా అనుభవం కూడా చిన్నదే, నా అనుభవం చిన్నదే. కాకపోతే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ సహాయం కోరగలరే. ఏ పని కావాలన్నా ముందు వెళ్ళినా ఎక్కడో ఆలోచించకుండా ముందుకు చేసేవారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా దయచేసి అందరూ సహాయకరించాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మన పెద్దలు జీవనన్న గారికి 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మన దేశంలో వెతికినందుకు అలాంటి వ్యక్తుత్వం అంటే మచ్చలేని నాయకుడు మీరు ఎక్కడైనా తీసుకోవాలి. అదే కాకుండా 30 సంవత్సరాల క్రితం మన జగిత్యాలలో రూపాయికి నెల కనెక్షన్ ఇచ్చిన ఘనత తనదే. అలా కాకుండా చాలామందికి మనకు వయసులలో పేదవారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళలో ఎప్పటి నుంచో ఉంటుంది. అంటే మన వయసులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇచ్చింది. అయినా ఈ మధ్యలో గతాన్నంతా మర్చిపోయి ఏదో కొత్త విషయాన్ని మననం చేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకుంటున్నాం. ఏదేమైనా మన కులం ఎంత పెద్దదంటే మన కుటుంబాలలో ఒక్కొక్కళ్ళకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలతో పాటు గ్రామాలు మండలాల వారిగా
మనందరం ఈసారి జగిత్యాలకు దేశంలోనే జగిత్యాల గర్వకారం మన విధంగా జీవన ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించుకోవాలి. ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన జీవన స్థానికుడు ప్రతి ఒక్కరికి ఆపత్పాకు వ్యక్తి పదవిలో ఉన్నా లేకున్నా చిన్న పిల్లగాడు వచ్చి జీవన తాగాలని పిలిచేంత గొప్ప వ్యక్తిత్వం తనది. అందరికీ ఆదర్శం ఉండే వ్యక్తిత్వం. ఈసారి మాత్రం మనం ఖచ్చితంగా జీవనకు ప్రతి ఒక్కరం ఓటు వేసి అందరితో చెప్పి ఓటు వేయించి గెలిపించి అత్యంత మేరతో గెలిపిస్తారని అందరికీ శిరస్సు వచ్చి మరొకసారి వందనం చేస్తున్న ప్రతి ఒక్కరు జీవనకు. మీరు కాకుండా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, గ్రామాలలో పట్టణాల్లో ఉన్న మన వైశ్య బంధువులందరూ కూడా చెప్పి ఓటు వేయించి అత్యధిక మేరతో గెలిపిస్తారని ధన్యవాదాలు. గతం ఏం జరిగిందో వదిలేద్దాం, వర్తమానాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రజల మనిషి మన లోకల్ అభ్యర్థి. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏది చేసినా నేను పదవిలో ఉన్నా లేకపోయినా మీకోసం ప్రజలే నా సర్వస్వం, ప్రజలే నా కుటుంబం. తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలే నా కుటుంబం అని ప్రతి ఒక్కరి వెన్నంటుండే నాయకుడు మన జీవనన్న. నిజంగా ఫ్రెండ్స్, తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇంత మంచి నాయకుడు మనకు దొరుకుతాడా? ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుందాం ఫ్రెండ్స్. దయతలిచి అన్యతగా భావించకుండా ఈ కాలంలో కూడా వయసులు లెక్క చేయకుండా తను నా ప్రజలే సర్వస్వం అని మన కోసం ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మీ ముందుంటానని చేసిరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. ఆనాడు మన వైశ్య భవన్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని విముక్తిని చేసి మనకు కేటాయించిన ఘనత మన జీవన ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన వయసులో మర్చిపోము అన్న. ఏది ఏమైనా ఈసారి హ్యాపీగా అందరూ మీ బిడ్డ 100% ఉంటారని హామీ ఇస్తూ మీ కష్టంలో మీ యొక్క ఎలక్షన్లో గెలుపులో మేము కూడా భాగస్వాములు అవుతామని మీకు మాట ఇస్తూ తెలియజేసుకుంటూ, చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రామంలో కూడా ఒక్కసారి జీవనంలో ఒకసారి ఎంపీ ఎలక్షన్కు అవకాశం వచ్చింది. అప్పుడు కొద్ది ఓట్ల దూరంతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అట్లయినా ఎంత కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అదే పార్టీలో ఉండుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 1984 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయంగా అన్ని రకాల కష్టాలు సుఖాలు అనుభవించగలనే కలిగినటువంటి మంచి స్థిరమైన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో కూడా మేము కూడా ఒక 15 సంవత్సరాల మొదలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఒక 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివినప్పుడు వెంటనే పనిచేసిన రోజులని వారి క్యారెక్టర్ నాకు చాలా తెలుసు. ఎందుకంటే ఆర్థిక పరంగా ఎటువంటి లాభాలు ఆశించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు మన ముందు పార్లమెంట్ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం అంటే నిజామాబాద్ కోసం నిలబడడం జరిగింది. మనకున్న నాయకులల్లా ప్రస్తుతానికి జగిత్యాల డెవలప్ కావాలన్నా మనకు ఒక పెద్ద నాయకుడు కావాలనుకున్న రాష్ట్రంలో కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించడం ఆవశ్యకత ఉంది. తప్పకుండా వారిని మనమందరం పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలను కూడా ఈసారి కేవలం జీవన్ రెడ్డి గారి కేసును చూసి ఖచ్చితంగా మనం గెలిపించుకున్నట్టుంటే మన నిజామాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలంగా డెవలప్ అవుతుంది. ఈ ఎంపీ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో వారికి అన్ని అనుభవాలు ఉన్నాయి. మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారిని గెలిపించి వారికి అత్యధిక మెజార్టీ తోటి మనమందరం మద్దతు ఇచ్చి గెలిపించాలని లక్ష్మి గారు, వారి కుటుంబ చైతన్యులు విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, వారి పట్టణ ఆర్యవైశ్యులు అంటే మాట తప్పని మాకు ప్రచారంలో మంచి అవసరం లేదు, పంట అవసరం లేదు, టీవీ అవసరం లేదు, మైక్ అవసరం లేదు. తను కూర్చున్న దగ్గరనే సంపాదించేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఆర్యవైశ్యులు. ఆర్యవైశ్యులు అంటే అంత ఆశామాషి కాదు. అన్నగారికి తెలియజేయాలంటే ఒక ఆర్యవైశ్యుడు మినిమం 50 ఓట్లకు వారసుడు. అన్న మాకు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో 15,000 ఆర్యవైశ్య ఓట్లు ఉన్నాయి. దాదాపుగా 4,500 కుటుంబాలు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ 90% ఆర్యవైశ్యులకు మద్దతుగా నిలిచాం. గతంలో మీకు మద్దతు తెలియజేసాం, కానీ అది మీ నిర్వహణకు మేము చేయలేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం
వారిని పక్కన ఉండి నేను చూసినటువంటి సందర్భం. నేను ఏ పార్టీలో ఉన్నా గతంలో ఏ పని చెప్పినా అభివృద్ధిలో వెనుకనే వేయకుండా ప్రజల్ని మంచి పని కంప్లీట్ చేద్దామని చెప్పి చొరవ తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తి. అందుకు ఉదాహరణగా కలమాడు బ్రిడ్జ్ నిర్మాణంలో అప్పటికప్పుడు మంజూరు ఇచ్చి ఇవాళ 25 కోట్లతో అప్పుడు నిర్మాణం చేసినటువంటి మహానాయకుడు. ఇవాళ మా ప్రాంతం అభివృద్ధి అయిందంటే ఆ బ్రిడ్జ్ ద్వారానే ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మన వైశిష్టంగా కావచ్చు, లేకపోతే పలాస సీట్ పాలు కావచ్చు, ఈరోజు మా వైశ్యులందరి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అలాగే మరొక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ రఘువతి రెడ్డి గారికి, ఈ సభ మీద ఉన్న పెద్దలందరికీ సభ చేస్తూ, మరి జీవనన్న హస్తం లేనిది ఏదైనా ఉందా ఈ జగిత్యాల్లో? ఏది కూడా లేదు. గుడి లేదు, పడి లేదు, సంఘ భవనాలు లేవు. గత 40 సంవత్సరాలుగా ఆయన హస్తం ప్రతి దాంట్లో ఉన్నది. ఆయన చొరవ తీసుకుంది ఏ ఒక్కటి కూడా లేదు. అలాగే ఎండోమెంట్ నుంచి వెళ్ళి మన గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన జీవనన్న మనందరికి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇంకా ముందు మనకిప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవనన్నకు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నాను నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు జీవనన్నకు హృదయపూర్వక మనస్ఫూర్తిగా ఉన్న అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరి మద్దతు మేము ఎంత చూస్తున్నామంటే జగిత్యాలలో కొంచెం అటు ఇటు కనబడుతుంది, కానీ నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు పూర్తి మద్దతు ఉంది జీవనన్నకి. మరి మనం ఎందుకు అటు ఇటు కావాలి? స్థానిక నాయకుల కోసం మనందరం కొట్లాడాలి, ఖచ్చితంగా మనందరం పోరాడాలి, మన జీవనన్న కోసం పోరాడాలి. ఎందుకనంటే స్థానికంగా గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి నువ్వు ఓటు వేసినావా అని ఎన్నడూ అడగలేదు. నీకేం కావాలరా బాబు, నీకేం కావాలి, నీకేం అవసరం ఉంది అని ఒకటే ఒక ఫోన్ కాల్తో ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే నాయకుడు. మరి అలాంటి ఒక నాయకుడు మనకు కావాలా? ఆ సరే బాబు నేను తర్వాత వేస్తా, నేను మళ్ళీ మాట్లాడతా అనే నాయకుడు కావాలా? ఇదంతా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే నేను కూడా ఈ మధ్య కాలంలో నుంచి చూస్తుంది ఏంటంటే ఏ ఒక్కరిని కూడా బాబును నాకు అసలు ఓటు వేసినావా లేదని ఎన్నడూ కూడా ఆయన అడగలేదు. ప్రతి ఒక్కరిని ఒకటే, బాబు నీకేమైనా అవసరం ఉందా, నీకేమైనా పని ఉందా అని ఒకటే ఒక్క ఫోన్ కాల్తో ఆయన అవసరాలు తీరుస్తున్నాడంటే అసలు నాయకుని లక్షణం, నాయకత్వం ఇక్కడి నుంచే పుడుతుంది. మనకు ప్రజా నాయకులు కావాలి కాబట్టి మనం ఆయన కోసం ఓటేద్దాము. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మనకు అవసరం లేదు, ప్రజల కోసం సేవ చేసే నాయకుడు కావాలి. కాబట్టి మన జీవనాన్ని ఓటేసి గెలిపించాలి. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వైశ్య సోదరులందరినీ. వీళ్ళందరూ మాకు కొత్త కాదు, ప్రతి ఒక్క వైశ్య సోదరులందరితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందరినీ దయచేసి కోరుకునేది ఒకటే, ఎక్కువ టైం లేదు, సమయభావం వల్ల తక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మెజార్టీ తోటి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి ఆయనని గెలిపించి చరిత్ర సృష్టించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గమనించండి, 5 ఏళ్ళ అధికారం ఉంటుందో 10 ఏళ్ళ అధికారం ఉంటేనో వారికి అందరికీ అందరం ఎత్తుకెళ్ళినటువంటి ఈ రోజుల్లో 40 సంవత్సరాల యొక్క సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్ని రకాలుగా ఆశయంతో ఈనాడు నిజామాబాద్ పార్లమెంట్ పట్టుకునిస్తున్నారు నాకు జీవన్ రెడ్డి గారికి చాలా సంతోషం. వైశ్యులు సంఘపరంగా వాసవి మాత పరంగా ఆశీస్సులు పొంది మొట్టమొదటి కష్టంలో ఉండే మనిషికి మొట్టమొదటి గుర్తొచ్చేవాడు దేవుడు, తర్వాత గుర్తొచ్చేది ఆ సైడ్. ఏ వ్యక్తికైనా సరే సమాజం మీ చేత ప్రభావితం చేయబడుతుంది. సమాజంలో చాలామంది వ్యక్తులు మీ చేత ఏదో రకంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఉంటారు. సహాయం చేసేటువంటి పెద్ద మనసున్నటువంటి మీరు ఈ జగిత్యాల పట్టణానికి ఒక ఢిల్లీ స్థాయి వరకు ఒక గుర్తింపు రావాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన ప్రభుత్వం, కొత్త ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిందో, ఏ విధంగా అయితే హామీలు అమలు చేస్తున్నప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కూర్పు జరిగినప్పుడు జీవన లేని లోటును చాలామంది దిగమింగలేకపోయింది. నిజంగా జగిత్యాల పట్టణంలో ప్రజలు కనుక ఆశీస్సులు ఇచ్చి ఉంటే క్యాబినెట్లో మొదటి స్థానంలో ఉండేటువంటి అన్న జీవన్ రెడ్డి గారు ఆ లోటుని
ఎన్నికల్లో ఢిల్లీ వరకు వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఒక్కొక్కరు ఒక నిబంధనలాగా పనిచేసి మీరు ఓటు వేయడం కాదు, మీ చేసే ఉన్నటువంటి మీ ఆసాం, మా సిద్దిపేట భాషలో చెప్తాను, అవి కూడా ఇంకా మాట్లాడుకుంటారు. మీ ఆసాములకు, మీ మిత్రులకు, మీ బంధువులకు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కలిసి కానీ ఫోన్ల ద్వారా కానీ మీ వైశ్య సంఘాన్ని ఇన్స్పైర్ చేసి, ఎందుకంటే మిగతా పట్టణాల్లో వైశ్య మిత్రులకు అన్న చేసినటువంటి పనులు తెలిసి తెలియకపోవచ్చు. మీరు ఎంత స్పష్టంగా చూసి ఉంటారు 40 సంవత్సరాలు. కాబట్టి వారి మంచితనాన్ని అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వైశ్య మిత్రులకు చేయవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి అన్న ఒక పార్లమెంటేరియన్గా ఒక మంచి వక్త, మంచిగా ఆలోచించేవాడు, ప్రతి విషయం మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సమస్యను మీద గెలవెత్తేవాడు, ప్రశ్నించేవాడు, పరిపాలించే సత్తా ఉన్నవాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఎన్నుకుంటే మనకు న్యాయం జరగడానికి, మన ప్రజలకు, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో మనం గెలిపించిన పార్లమెంట్ సభ్యుడు ఒక్క పనన్నా చేసి ఒక్కసారి ఆలోచించారు. ప్రజలకు అందుబాటులో లేడు, అభివృద్ధి విషయంలో అయితే సున్నాం. కాబట్టి మనం ఈ 75 సంవత్సరాల నుంచి దేశం ఇంకా ఇదే పరిస్థితుల్లో ఉందంటే ఒక ఖచ్చితమైనటువంటి పార్లమెంట్ వ్యవస్థలో ఉండే వ్యక్తుల మీద ఆధారపడే దేశ అభివృద్ధి అనేది. ఇట్లాంటి వ్యక్తులు కనుక మన జీవన లాంటి వ్యక్తులు కనుక పార్లమెంట్లో ఉంటే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వ్యక్తిగతంగా మీ గౌరవం, మీ బలం కూడా జగిత్యాల ప్రజల్లో ఉన్న ప్రతి ఓటర్లకు బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా అన్ని రకాలుగా అనుకూలం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అదృష్టం ఏంటంటే మీతో కలిసి వైశ్య సంఘ మిత్రులతో కలిసి నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహణలో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు గొప్పమోహన్ గారు ఈనాటి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు చేసినటువంటి మా సోదరులు ఉపాధ్యాయ చైర్మన్ ఆఫ్ కామర్స్ వర్తక వాణిజ్య వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవితాల శ్రీనివాస్ గారు, పట్టణానికి చెందినటువంటి ఆర్వైశ్య సోదరులు, రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరాలనేటువంటి భావనతో నేను ఇక్కడికి వచ్చింది. అంటే వాస్తవంగా ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాలు గడిచింది. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 30-32 సంవత్సరాలు ఉంటాయి. ఇక నేను 73 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం చెప్పండి. నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నికల్లో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి వర్తక వాణిజ్య వర్గాలు, మా ఆర్యవైశ్య సోదరులే కానీ, పద్మశాలి వర్గమే కానీ, పట్టణానికి చెందినటువంటి ఏ వర్గమే కానీ చెప్పట్టు నన్ను తమ బిడ్డగా భావించి నేను ఈ స్థాయికి ఎక్కడానికి తోడ్పడ్డటువంటి మీ అందరికీ ఏదైతుందో అంటే సరే జీవితం ఎంతకాలం ఉంటుందో చెప్పలేదు. కానీ నా జీవితకాలం సేవ చేసిన కానీ నేను రుణం తీసుకోలేదని చెప్పిన సభాముఖం చెప్పాను. ఎన్నికల్లో కేవలము ఆశించిన పక్కన పొందలేకపోవటం ఇదంతా దైవం. నేను ఎప్పుడు చెప్పలేమని చెప్పాను. ఈసారి కూడా నేను ఆశించిన పక్కన పొందలేకపోయాను. మరి ఎన్నికల్లో నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సార్లు ఎన్నికల్లో పోటీ చేసింది. అంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. 6 సార్లు ఎమ్మెల్యే గెలవడం కాదు, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి కూడా చెప్పాడు. గెలిచి అత్యధికంగా నేనైతే ఓడిపోయి కూడా అత్యధికంగా నేను 2 పర్యాలు పార్లమెంట్ కూడా పోటీ చేసి ఆశించిన పద్ధతి పొందలేకపోయాడు. పార్లమెంట్ కూడా నేను 3వసారి పోటీ చెప్పాను. ఫలితం ఏ విధంగా ఉంటుందో మన భగవద్గీత ఏ విధంగా ఉందో చూడాలని చెప్పండి. 96 ఎన్నికల గుర్తుంది. 94 ఏదైతుందో మిత్రుడు రమణ గారు శాసనసభ్యుడిగా ఎంపికై వారు తదుపరి ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యే అవకాశం అనేది వచ్చింది. 96 ఉపేటికి వస్తే సరే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది.
సాధారణంగా వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో అధికార పార్టీకి భిన్నంగా అంటే ప్రత్యక్షంగా సహకరించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వర్తక వాణిజ్య వర్గాలు కాబట్టి ఎప్పుడే సమస్య ఉత్పన్నమవుతుందో ఎందుకు మనం వచ్చింది పోయింది లేదు, మనం ఆశించే అభ్యర్థికి సహకరించడం అయిపోతుంది కదా ఎట్లయితే ఏదైతే అనుకుంటాం. కేరళ ఇప్పటికి గుర్తుందన్న 96 ఎన్నికల్లో ఇదే ఆలోచన చూద్దామని చెప్పంటారు. ఇదే ఆలోచన చూద్దాం నా గడియార కార్యాలయం ఏదైతుందో కన్యలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటే ఏదైతుందో నా అభ్యర్థిత్వాన్ని బలపరిచేటువంటి ఒక మీ మద్దతు నా జీవితకాలం మర్చిపోలేదు అనేది ప్రధానం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా చేయవలసిన బాధ్యత నాది అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మన ఆర్యవైశ్యుల ఏదైతే మీ శ్రమంతోని సమకూర్చినటువంటి ఈ సంతాన వైద్య భవనం ఏదైతే గుర్తింపు పొందడం జరిగిందో దాన్ని ఎండోమెంట్కి విడుదల చేయించేటువంటి అవకాశం నాకు వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారిని నివేదించాను కదా, వారు ఒప్పించి మెప్పించారని చెప్పి అంటున్నాను. ఏదైనా కానీ ప్రభుత్వం బాధ్యతపై ఉన్నటువంటి ఒప్పించడం ప్రధానంగా చెప్పంటున్నా. దాన్ని ఏ విధంగా విడుదల చేయగలుగుతాము అనేది ప్రధానం. నేను ఆ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో వారితో నాకు సాన్నిహిత్యంతో ఏదైతుందో నేను పని చేయగలిగింది చెప్పంటున్నాను. అంతేకాదు జగిత్యాల పట్టణంలో వర్తక వాణిజ్య వర్గాలే కాదు ఏ వర్గానికైనా ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా రాజకీయాలకు అతీతంగా అండగా ఉండి పనిచేయడం నా వంతు బాధ్యత పోవచ్చునని చెప్పంటున్నాను. సహకరించకపోవచ్చు కానీ ఎన్నికల్లో సహకరించకపోయినంత మాత్రాన వారితో ప్రత్యర్థులలో మన సంబంధం లేని బాధ్యత కూడా చెప్పంటున్నాను. ఎన్నికల్లో సహకరించిన వాళ్ళకి ఎన్నికతో ప్రాధాన్యత కూడా జరుగుతుంది. కానీ ఒకసారి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత సభ్య సమాజం ఏదైతుందో అందరికీ ప్రాతినిధ్యం వహించేటటువంటి వాడే ప్రజాప్రతినిధి అని చెప్పండి. ఆ విధంగా మరి నాకు ఏదైతుందో భగవంతుడు పనిచేసే అవకాశం కల్పించిన సుదీర్ఘ ప్రజా జీవితం ముఖ్యంగా ఆర్యవైద్య చూతలకు ఏదైతుందో సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ సేవా కార్యక్రమం చేపట్టబడ్డా కానీ అన్నింట్లో ముందుండేది ఏదైతుందో మన ఆర్యవైద్య చూతలు వర్తక వాణిజ్య వర్గాలు చెప్పడం తప్పదని చెప్పండి. అది ఏ సేవా కార్యక్రమం కానీ ముందు గుర్తుకొచ్చేది వర్తక వాణిజ్య వర్గాలు అంటే ఆర్యవైశ్య సోదరులు చెప్పండి. ఇది కేవలం జగిత్యాల పట్టణం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఏదైతుందో సేవా భావం లోపల ఏదైతుందో అందరికీ ముందుండేది వర్తక వాణిజ్య వర్గాలు అందరూ ఏదైతుందో ఆలోచించుకోని చెప్పని నేను మనం చూస్తాను చెప్పండి. కానీ ఎన్నిక ఏదైతుందో మీ అందరికీ మద్దతు కోరాలనే భావనతో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాం. అందరూ ఏకాగ్రత సాధ్యం కాదు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో ఈ ప్రాంతానికి నాకు పార్లమెంట్ సభ్యులు పోటీ చేసే అవకాశం నాకు లభించింది. ఈ ప్రాంతానికి ఏదైతుందో ప్రాధాన్యత సేవించేటువంటి యొక్క అవకాశం నాకు లభిస్తుంది చెప్పండి. ఈ ప్రాంతానికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చెప్పట్టు నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చెప్పట్టున్నాను. ఇంతవరకు ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా నేను బాధ్యత భవిష్యత్తులో నాకు అవకాశం వస్తే మీ అందరి యొక్క అభిమానంతో దయతో రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చెప్పంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా చెప్పంటున్నాను. ఈ ప్రాంతాన్ని కేంద్రంకి వెళ్ళి సమకూర్చేటువంటి కార్యక్రమాలు ఇది అమలు కార్యక్రమాలు కల్పించేయడం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలు కల్పించేయడం నాకు అదృష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎట్లా చేస్తా చెప్పంటు నేను దానితో పార్లమెంట్ సభ్యులు ఎంపిక కావడంతో జాతీయ స్థాయిలో చెప్పంటున్నాను. జగిత్యాల పట్టణంలో తిరుపతి పోవాలంటే మనకు ఇవాళ కేవలం రోడ్డు సౌకర్యం మాత్రమే ఉన్నది. మన రైలు సౌకర్యం కరీంనగర్ నుండి ఏదైతే తిరుపతి రైలు ప్రయాణ సౌకర్యం ఉన్నది. తిరుపతి నుండి ఏదైతే కరీంనగర్ నుండి ఏదైతే తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి చెప్పంటున్నాను. ఆ శ్రీరామచంద్రుడి ప్రతిరూపం ఏదైతుందో కలియుగ వెంకటేశ్వర స్వామి చెప్పంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కొరకు ఏదైతుందో కరీంనగర్ నుండి ఉన్నటువంటి రైలు సౌకర్యాన్ని జగిత్యాల పొడిగింపు చేసుకుంటున్నాను. నిజామాబాద్ వరకు పొడిగింపు చేయబడే విధంగా చెప్పంటున్నాను. నిజామాబాద్కి తిరుమల చంద్రశేఖర్ పోవాలని చెప్పంటే త్రూ సికింద్రాబాద్ మాత్రమే అవకాశం ఉన్నది. త్రూ సికింద్రాబాద్ పోవాలంటే నిజామాబాద్ నుండి సికింద్రాబాద్ 150 కిలోమీటర్లు,
సికింద్రాబాద్ నుండి కాజీపేట 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు. అదే నిజామాబాద్కి వెళ్ళి పోయా జగిత్యాల పోయినట్టయితే నీకు 200 కిలోమీటర్లు కాజీపేటకి వెళ్ళిపోతుందని చెప్పాను. 100 కిలోమీటర్ దూరంలో పోతే డైరెక్ట్ రైలు కనెక్టివిటీలో పొందగలిగే అవకాశం ఉంటుంది చెప్పండి. నేను మొట్టమొదటి చేపట్టబడిన కార్యక్రమం చెప్పట్టు నేను నిజామాబాద్ నుండి జగిత్యాల ద్వారా కరీంనగర్కి ఏదైతే ఏందో తిరుపతి లైన్ లింక్ ఏర్పాటు చేయడంలో ప్రధాన కర్తవ్యం ఫస్ట్ నా లక్ష్యం పత్రికల వార్తగా వచ్చింది. కరీంనగర్ ముంబై లింక్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే లైన్ కాదు, రైలు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అందులో జగిత్యాల హాల్టింగ్ లేదు. మనకి ఇది ఆశ్చర్యమని చెప్పంటు నేను వీళ్ళు ముంబై రైల్ కనెక్టివిటీ ఏదైతే కల్పించడం జరుగుతుందో కరీంనగర్ నుండి నిజామాబాద్ నుండి ముంబై కల్పించడం జరుగుతుందో అది జగిత్యాల అవుతుంది. జగిత్యాల లైన్ ఏదైతున్నదో జగిత్యాల హాల్టింగ్ లేకపోవడం ఆశ్చర్యం జరుగుతుందని చెప్పండి. అసలు ఈ ప్రాంతంగా జగిత్యాల ఇవ్వలేదు, అది నాకు అర్థం కాదని చెప్పంటు నేను చెప్తున్నాను. మన ప్రాంతానికి వెళ్ళి ఏదైతుందో విదేశాలు ఉపాధి పొందడానికి, అట్లాగే స్వదేశం ముంబై పూర్ణ ఉపాధి పొందడానికి ప్రతిరోజు ప్రతినిత్యం ఇక్కడ మనకు గాంధీనగర్ దాటితే బస్సు ఉంటే అక్కడ ఇట్లయితే తిరుపతి రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పంటున్నాం. ముంబై రైలు హాల్టింగ్ ఏదైతుందో ఇదే జగిత్యాల లింగంపేట హాల్టింగ్ వెంటనే జూన్ జూలైలోగా ఏర్పాటు చేస్తామని చెప్పి మనకు ఆలోచన అభిప్రాయం వ్యక్తం చేసింది. నార్త్ సౌత్ కనెక్టివిటీ ఏదైతున్నదో మన కాజీపేట ద్వారా నేనేమంటున్నా కాజీపేట ద్వారా నార్త్ సౌత్ ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీకి జగిత్యాల నుండి మంచిర్యాల కలిపినట్టయితే మన మంచిర్యాల ఏదైతుందో ఈ రైల్వే అయితే కనెక్షన్ దొరుకుతాయి. జగిత్యాల నుండి మంచిర్యాలకి ఎంత 50 కిలోమీటర్లు, జగిత్యాల మంచిర్యాలకి అయితేనే 50 కిలోమీటర్లు. జగిత్యాల మంచిర్యాల కట్టిన రైల్వే కనెక్టివిటీ లైన్ కలపగలిగినట్టయితే నార్త్ సౌత్ ఇది ఒక ప్రత్యామ్నాయ లైన్ మనం ఏర్పడాల్సిన అవకాశం లభించని చెప్పండి. ఇది కేంద్రం దగ్గర 50 కిలోమీటర్ల లైన్ ఏర్పడే పెద్ద సమస్య కాదు. ఇలా మనోహరాబాద్కి వెళ్ళి ఏదైతుందో మీకు గజ్వేల్కి వెళ్ళి సిద్దిపేట ఏదైతుందో మన ప్రాంతానికి వస్తుంది. ఇక్కడికి ఏదైతుందో మన మంచిర్యాల ఏర్పడాల్సిన అవకాశం ఉందని చెప్పండి. సచ్ థింగ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్, అని చెప్పండి. ప్రజా జీవితంలో పార్లమెంట్ సభ్యుడైన వాడు చేయగలిగేటువంటి కార్యక్రమాలు అత్యంత చెప్పండి. ఈ ప్రాంతంలో విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు గల్ఫ్ కార్మికులు, ఉన్నత అభివృద్ధి దేశాలలో ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ సౌకర్యాలు అనుకూలపడే విధంగా చెప్పండి. నేను మా గల్ఫ్ కార్మికుల బిడ్డలు ఏదైతే విదేశాల్లో ఉపాధి పొందుతున్నారో అటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవడం ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలని చెప్పండి. ఎవరు లెక్క చెప్పిండే ఒక 10 లక్షల మంది గారు ఉపాధి పొందితే ఒక్కొక్క కార్మికుడు 10,000 రూపాయలు స్వదేశం పంపిస్తుంది. ఈ 1,20,000 ఎక్కడ వస్తాయి? విదేశీ మన ప్రాంతానికి గల్ఫ్లో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులు ఈ దేశాన్ని చెప్పండి. మరి అటువంటి కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు సహాయక కార్యక్రమం చేపట్టండి. మనకి కేంద్ర ప్రభుత్వం చేపట్టది, రాష్ట్ర ప్రభుత్వానికి 10% అమ్మద పన్ను చెప్పండి. నేను మన 10% అమ్మద పన్ను సమకూరుతుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయం చేద్దాం. మీరు వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో వాస్తవంగా మీరు సుభిక్ష ఉంటేనే దేశం సుభిక్ష ఉంటుంది. నీ మాట ఎందుకంటున్నా అంటే మరి వినియోగదారుడు ఎవరి మీద ఆధారపడతాడు? కొనుగోలు అన్ని మీ ద్వారా జరుగుతాయి. కొనుగోలుదారు సుభిక్ష ఉంటే వాడు మీ దగ్గరికి ఏదైతుందో వర్తకానికి వస్తాడు, వాడు కొనుగోలుకి వస్తాడు. వాడు సుభిక్ష లేకుంటే మీ వ్యాపారం నిలిచిపోతుంది. మీ వ్యాపారం ఆశించిన మేరకు కొనసాగాలి చేపట్టాలంటే వినియోగదారుడు ఏది సభలో ప్రజాయిక సుభిక్ష ఉండాలని చెప్పండి. దయపడి చేసిపోతే చెప్పండి. నేను అన్నింటి మించింది ఏదైతుందో రవాణా, వర్తకం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? రవాణా మీద ఆధారపడి ఉంటుంది. రవాణాకి ఏంటి? పెట్రోల్, డీజిల్ అని చెప్పండి. 2014లో నీకు క్రూడ్ ఆయిల్ వినియోగదారుని వర్తక వాణిజ్య వర్గాలు ఉండే లింక్ ఏదైతుందో తండ్రి కొడుకు లాంటిదని చెప్పండి. ఆ లింక్ సుభిక్ష ఉందా? ఆ లింక్ ఏదైతుందో బాగుండాలంటే మన ఈ ఆర్థిక భారం తగ్గాలని చెప్పండి. ఏదైనా
నా జీవితంలో నేను కూడా చివరంకానికి వచ్చిండే. అందరూ అంటారు ఎప్పుడు ఇట్లా చెప్తాడు, ఎప్పుడు పోటీ చేస్తాడు కూడా చెప్పాను. కానీ నా వయసు నిమిత్తం తెచ్చుకుంటే ఇది ఎట్లా చూసినా చివరిగా కనబడుతుంది. ఉన్నవాడు చెప్తుంటే 73 ఏళ్ళు వచ్చిన అంటే 77 వస్తాయి. అప్పటికి ఏమైతుందో కానీ మరి ఈసారి ఏది ఇస్తుందో మన గౌరవం నిలబెట్టే విధంగా, మన గౌరవం నిలబెట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా పెద్దని దయచేసి అందరూ సహకరించండి. నేను రాజకీయాలకు అతీతంగా మన ఆర్యవైశ్య వర్గమే కాదు, జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వర్గమే కానీ చెప్పట్టున్నా అందరికీ నేను అందుబాటులో ఉంటూ ఏదైతే సేవ చేయడం నా బాధ్యత భావిస్తాను. ప్రజానికాన్ని చైతన్యం చేసిన మీరే అంటున్నాను. జగిత్యాల పట్టణం ఎటు పంపితే గ్రామీణ ప్రాంతాలు పంపుతారు. రోజు పొద్దున్న లేదా మీరు 10 మంది వస్తారు కొనుగోలుదారుకి. వాడు అలా మీరు అడుగుతా ఏమనుకుంటాడంటే మేమేమనుకుంటాం మీరేమనుకుంటారు సార్ అని చెప్పండి. మీరు ఒక మాట ఏముందే చివరి ఊరు ఉన్నట్టుగా వారి పేరు చెప్తున్నట్టు కథ మరి గుర్తక్కర్లేదు. చివరి ఊరు ఉండగానే మనోడు కదా ఎప్పుడైతే జాతక అక్కడికంతా ఒక మాట అంటే చాలని చెప్పండి. చివరి గుర్తెరక మీరు ఏ పార్టీ ఆలోచించాలని చెప్పాల్సిన అవసరం లేదు, ఏ పార్టీ ఆలోచించాలని చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తికి ఏదైతుందో మనోడు అనే భావన మనం ఏర్పాటు చేయగలిగితే మనం ఆశ్చర్యపడతాం పొందగలుగుతాం. దయచేసి ఏదైతుందో మరి నేను ఎక్కువ సమయం తీసుకుంటే ఈరోజు మిమ్మల్ని కలుసుకుంటే మొత్తం నియోజకవర్గంలో అందరినీ కలుసుకోవడం భావిస్తాను చెప్పండి. అంతగా వాణిజ్య వర్గాలను కలుసుకోవడం అని చెప్పారంటే జగిత్యాల నియోజకవర్గం ఉన్న వినియోగదారులందరినీ కూడా కలుసుకోవడానికి భావిస్తాను. దయచేసి నాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను మరొకసారి అందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో నాకు సహకరించి ఎన్నికల్లో నిలవడానికి తోడ్పడాలని